ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. జూలై 14వ తారీఖు సంకష్టహర చతుర్థి. మరి మనందరి జీవితాల్లో కొద్దో గొప్ప ఏదో ఒక సంకటం ఉండే ఉంటుంది. ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందో తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నిజంగా ఒక్కొక్కసారి పిలిస్తే పలికే దేవుళ్ళు ఆ గణపయ్య కూడా అనిపిస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఇట్లా సంకష్టహర అని ఎవరికి లేదు, ఆయనకే ఉంది పేరు. ఎలాంటి సంకష్టాల నుంచి అయినా బయటికి తీసుకురాగలడు చాలా సునాయాసంగా. మరి ఈ రోజుని మేము ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు? సంకష్టహర చతుర్థి అంటే గణపతికి సంబంధించినటువంటిది. మనకు కలియుగ ప్రమాణాన్ని అనుసరించి కలో చండీ వినాయకో కాలభైరవ. ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, ఒక్కొక్క యుగానికి దేవతలు, కొన్ని దేవతలు ఉంటారు, కొందరు వాళ్ళు అతి శీఘ్రంగా ఫలితాలు ఇస్తారు. అంటే సంకల్పము మాత్రము చేతనే ఆ దేవతల్ని ఉపాసించినటువంటి కారణం చేత సంకల్ప మాత్రము చేతనే ఫలితాలని త్వరగా ఇచ్చేసేస్తారు, అతి శీఘ్రంగా. క్షిప్రము అని అంటారు. అలాగే అతి శీఘ్రంగా ఫలితాలు ఇచ్చేటువంటి వాడు గణపతి. అందుకే ఆయనకి క్షిప్ర గణపతి అని అంటారు. క్షిప్ర అంటే తొందరగా, స్పీడ్. ఇక్కడ మనము చెప్పుకోదగినటువంటిది, ఈ కలియుగంలో చండి, గణపతి, కాలభైరవుడు, ఈ ముగ్గురు అతి శీఘ్రంగా ఫలితాలు ఇస్తారు. కాబట్టి ప్రతి సంకష్టహర చతుర్థి అంటే ప్రదోషకాల సమయానికి చవితి తిథి అందున బహుళ పక్షంలో ఉండాలి. పౌర్ణమి వెళ్ళిన చవితి తిథే బహుళపక్షం. మరి ఈ రోజు ఏ టైంలో ఉంది? కానీ మీరు గమనించుకుంటే వినాయక చవితి మాత్రం అమావాస్య వెళ్ళిన చవితికి చేస్తే అది వరద చతుర్థి అని అంటారు. ఈ మిగతా చతుర్థులు అమావాస్య కంటే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి తిథి రోజున చేస్తారు. అది ప్రదోషకాల, సాయంకాల ప్రదోషకాల సమయంలో చవితి ఉండాలి. అది నియమం. ఈసారి 14వ తారీఖు అయింది, ఆదివారం. మనకు అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేది వరద చతుర్థి, అది వినాయక చతుర్థి. కానీ పౌర్ణమి వెళ్ళినటువంటి చతుర్థి ప్రదోషకాల సమయంలో ఉండాలి. అది సంకష్టహర చతుర్థి అని అంటారు. ఈ సంకష్టహర చతుర్థి విధిగా ఆచరించినటువంటి వాళ్ళకి నా అనుభవంలోనమ్మా చాలా మంది ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా అది మేము చేస్తున్నామని చెప్పుకోరు, కానీ సంతోషి మాతా వ్రతము, వైభవ లక్ష్మీ వ్రతము, అలాగే ఎలా అయితే దత్తాత్రేయ ఆరాధన, గురు వ్రతం ఎలా అయితే చేస్తారో ఇది కూడా చేస్తున్నారు. అవును గురుగారు, ఉప్పు లేకుండా తినాలంట కదా ఈ రోజు. అవును, సంకష్టహర చతుర్థి రోజు వ్రతం ఆచరించిన వాళ్ళు ఉప్పు లేకుండా తినాలి. సాయంకాలం వరకు ఏం తినకుండా ఉపవాస నియమాన్ని పాటించాలి. అసలు శివరాత్రి రోజున ఉపవాస నియమం ఎలా అయితే పాటించమని శాస్త్రం చెబుతుందో, ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని ఎలా చెబుతుందో, అట్లాగే సంకష్టహర చతుర్థి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఆచరించేవాళ్ళు. ఆచరించి పుణ్య ఫలితాన్ని అనుభవించే వాళ్ళు కూడా నిజంగా నేను కూడా మా ఇంట్లో చేస్తారు గురుగారు. చాలా అసలు ఆ వారాలు 8 వారాలు, 5 వారాలు, 16 వారాలు అనుకుంటారు కదా, ఎంత కఠినమైన కోరికైనా నిజంగానే తీరుతుంది. ఒక్కసారైనా చేస్తానని, లేదా 3 వ్రతాలు చేస్తానని, 11 వ్రతాలు చేస్తానని, షోడశ వ్రతం 16 వ్రతాలు చేస్తానని, అష్టాదశం అంటే 18 సంకష్టహర చతుర్దశి చేస్తానని, అలాగే 21 వ్రతాలు అంటే 21 సార్లు చేస్తానని, నక్షత్ర వారాలు అంటే 27 సార్లు చేస్తానని మొక్కుకునే వాళ్ళు ఉన్నారు. అది చేసిన తర్వాత అసలు మొదలుపెట్టినటువంటి కొన్ని వారాల్లోనే, అనగా కొన్ని నెలల్లోనే వాళ్ళ సంకల్పం నెరవేరుతుందమ్మా. అది గణపతి యొక్క అనుగ్రహం, మరి మహిమ ఏమో అది. అందుకనే దానికి ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి, స్ట్రిక్ట్ గా చేయాలి. కాకపోతే చక్కగా పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా జిల్లేడు గణపతి కానీ, ఇత్తడి గణపతి కానీ, లేకపోతే స్ఫటిక గణపతి కానీ, లేదా పాదరసం రసగణపతి కానీ, లేదా ఇవేవీ లేవండి, మామూలు ఒక చిత్రపటానికైనా గణపతిని పెట్టుకొని, అంటే ఆ చెక్కపీట బల్లపీట మీద తెలుపు వస్త్రం కానీ, ఎర్రటి వస్త్రం కానీ, లేకపోతే ఆకుపచ్చ రంగు వస్త్రం కానీ, లేదా విస్తరాకు, తమలపాకు ఏదైనా పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ లేకుండా పెట్టేసి ఆ గణపతి ప్రతిమ పెట్టి, ఆ గణపతి ప్రతిమ ముందర ఒక పళ్ళెములో
ఒక 3 పిడికిళ్ళైనా ఎంత వాళ్ళ శక్తి కొలది ఆ బియ్యాన్ని పెట్టి ఆ బియ్యంలో చక్కగా గణపతిని లేదా గణపతిని చిత్రపటం కానీ పెట్టుకొని చక్కగా ఆ ముడుపు కట్టాలి, మూట కట్టాలి ఆ బియ్యాన్ని ఏదైనా ఒక వస్త్రంలో, శుభ్రమైనటువంటి వస్త్రంలో కలిపి చక్కగా గణపతి పూజ చేసుకుని షోడశోపచార విధానంగా వినాయక వ్రత కల్పం గణపతి వినాయక చవితి మూటలో బియ్యం కలపాలి, బియ్యం పెట్టాలి, 3 పిడికెలు. చిత్రపటం బియ్యం పైన పెట్టాలంటున్నారు కదా? లేదమ్మా, చిత్రపటం పెట్టి చిత్రపటం ముందర బియ్యం కట్టుకొని ఒక వస్త్రంలో పెట్టుకొని మూట కట్టుకొని పెట్టుకోవాలి. చిల్లర పైసలు లేకపోతే డబ్బులు ఏమైనా పెట్టాలి? ఏం అవసరం లేదమ్మా, చక్కగా పెట్టి మంటపం వేసుకుంటే మంటపం వేసుకోవచ్చు. మళ్ళీ అంటే బియ్యం మీద కానీ గోధుమల మీద కానీ మంటపం పెట్టుకొని చక్కగా ఈ యొక్క సంబంధించినటువంటి షోడశోపచార విధానంగా వినాయక వ్రతకల్పం ఎలా అయితే చేస్తారో ఆ వ్రతకల్పం ముందర పెట్టుకొని గణపతి ఆరాధన పూజ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ రోజంతా ఉపవాస నియమాన్ని పాటించాలి. పాటించి సాయంకాలం ప్రదోషకాల సమయానికి గణపతి దేవాలయానికి చేరుకొని లేదా ఉదయం పూటనైనా కానీ గణపతి దేవాలయానికి చేరుకొని గణపతికి గరికతో అష్టోత్తర పూజ చేసి అభిషేకం అర్చన దేవాలయంలో చేయొచ్చు, ఇంట్లోనైనా చేసుకోవచ్చు. చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. ఉండి గణపతి నామాన్ని స్మరించుకుంటూ ఉండాలి. సాయంకాల ప్రదోషకాల సమయంలో చక్కగా విధి విధానంగా ఈ స్వామిని మళ్ళీ అర్చించాలి. అయితే ఈ లోపల ఈ సంకష్టహర చతుర్థి రోజున చాలా మంది ఏం చేస్తారంటే మోదుగలతో ఇవి ఉంటాయి కదమ్మా గణపతి మోదకాలు ఆ మోదకాలతో హోమం చేస్తారు, లేదా కుడుములు నైవేద్యంగా పెడతారు తయారు చేసి, లేదు గణపతి హోమం విశేషంగా చేస్తారు గరికతో కానీ, లేదు అష్టద్రవ్యములు అని అంటారు. అంటే కొబ్బరి పొడి, అటుకులు, బెల్లము, పుట్నాలు, అలాగే మిశ్రి, ఇవన్నీ కలిపినటువంటి ద్రవ్యములతో గణపతికి హోమం చేస్తారు. చాలా విశేషం, గరికతో కలిపి చేస్తారు. విశేషమైనటువంటి ద్రవ్యం అది చేయడం ద్వారా ఆ గణపతి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. ఆ హోమ తదనంతరం ఉపవాసం ఉంటారు. సాయంకాలానికి విధిగా ఒక నియమాన్ని పాటించాలి. దీనికి సంబంధించినటువంటి గాథ కూడా ఉందమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ ఆషాఢమాసం అమావాస్య పునరుసు నక్షత్రమేమో పగలు, రాత్రేమో పుష్యమి నక్షత్రం. పగలు ఒక విధానమైనటువంటి యోగము, రాత్రి అద్భుతం. మళ్ళీ ఈ సంవత్సరం పుష్యమి నక్షత్రంతో కూడుకున్న అమావాస్య లేదండి. కావున అది శివాజ్ఞ మేర విశ్వేశ్వరుడు పిలిపించుకున్నాడు. కాశీ క్షేత్రంలో ఉంటున్నాం ఒక వారం 10 రోజుల పాటు. అప్పుడు ఆ సమయం అమావాస్య వచ్చింది కాబట్టి మీ కుటుంబ సభ్యుల యొక్క అనగా మామూలు సందర్భాలలో ఎక్కడ ఒక్క కాశీ క్షేత్రం తప్ప ఎక్కడ పిండ ప్రదాన కార్యక్రమం చేసినా వసురుద్ర ఆదిత్య రూపంలో పితృదేవతలకు వెళుతుంది. కానీ కాశీ క్షేత్రంలో పిండ ప్రదానం జరుగుతుందంటే సాక్షాత్తు యముడే పంపిస్తాడు పితృదేవతని, వెళ్ళి మీ వాళ్ళ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు, ఆ పుణ్యఫలం తెచ్చుకో అని చెప్పి. కాబట్టి చక్కగా బ్రాహ్మణులను కర్తగా పెట్టి మంత్ర సహితముగా మీ పితృదేవతల ఆత్మతృప్తి కోసం, పుణ్యలోకాలు గతించడం కోసం పిండ ప్రదాన కార్యక్రమాలు ఇరువైపులా 3 తరాల్లో ఉన్నటువంటి వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రదాన కార్యక్రమాలు, తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అలాగే రాత్రిపూట అమావాస్య పుష్యమి నక్షత్రం కాబట్టి ఉగ్రదేవతలకి సంబంధించినటువంటి అంటే జాతకరీత్యా అన్ని రకాల దోషాలు తొలగిపోవాలి, సర్వదోష నివారణ అనేటువంటిది చేయించడం జరుగుతుంది. అందులో వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, సుదర్శనం హోమాదులు సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి 2 కార్యక్రమాల్లో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక సంబంధించినటువంటిది ఏంటంటే క్లుప్తంగా తెలియజేస్తాను. ఇంద్రుడికి సంబంధించి ఇంద్రుడు ఒక విశేషమైనటువంటి గణపతి భక్తుడిని సందర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతుంటే విశ్వరూపుడు అనే రాజు పరిపాలించే నగరం గుండా వెళుతున్నప్పుడు విమానం మధ్యలోనే ఆగిపోతుంది. అంటే ఈ యొక్క రాజ్యంలో పాపకర్మలు చేసిన ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి ఆ విమానం అనేటువంటిది ఆగిపోయింది. విమానం మళ్ళీ ముందుకు కదలాలి అని అంటే ఎవరైనా సంకష్టహర చతుర్థి అంటే గణపతి ఉపాసన చేసినటువంటి వ్యక్తి ఒకరోజు చతుర్థి వ్రతాన్ని ఆచరించిన పుణ్య ఫలితాన్ని ధారాదత్తం చేస్తే విమానం కదులుతుందని అశరీరవాణి పలుకుతుంది. ఆ సందర్భంగా చాటింపు వేయిస్తే ఎవ్వరూ కూడా వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు కనబడలేదు. అయితే వింతగా ఒక
స్త్రీ శరీరం తీసుకొని కొంతమంది యమభటులు, ఆ స్త్రీ శరీరం దగ్గర యమభటులు, గణపతి శిష్యులు, గణపతి పరివారం వాదులు ఆడుకుంటున్నారు. ఇది మా లోకానికి వెళ్ళాలి, లేదు ఈ అమ్మాయి ప్రతిగుణంగా ఒక్క పుణ్యం చేయలేదు, నరకానికి పోవాల్సిందే, లేదు తెలిసో తెలియకో చతుర్థి రోజున ఉపవాసం ఉండి ఆచరించి గణపతికి నమస్కారం చేసుకుంది కాబట్టి గణపతి లోకానికి పోవాలి అని. ఈ యొక్క మాట విని ఆ విశ్వరూపుడు చేద్దామనంటే ఆ స్త్రీమూర్తి చనిపోయింది కదా, అందుకని ఏం చేయలేకపోతాడు. ఇంద్రుడు కూడా నిశ్చేష్టుడైపోతాడు, నేను ఎలా వెళ్ళాలి మళ్ళీ తిరిగి ప్రయాణం అని. కానీ వాదులాటలో గణపతి సైనికులే గెలుస్తారు కాబట్టి గణపతి లోకానికి తీసుకుని వెళ్తుంటే ఆ యొక్క విమానం గుండా ఆ యొక్క స్త్రీ శరీరం శవం వెళుతుంది. గాలి తాకినటువంటి ఆ స్త్రీ శరీరాన్ని కనుక తెలుసో తెలియకో ఈ గణపతి వ్రతాన్ని ఆచరించి గణపతికి పూజ చేసినటువంటి పుణ్య ఫలితం పొందిన ఆ స్త్రీమూర్తి తీసుకుని వెళుతున్నటువంటి భటులు, గణపతికి సంబంధించినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో పోతూ ఉంటే ఆ స్త్రీమూర్తిని తాకినటువంటి గాలి వెళ్ళి ఆ విమానానికి తగలడం వల్ల ఆ విమానంలో చైతన్యం వచ్చి విమానం కదులుతుంది. అంటే వ్రతాన్ని ఆచరించిన వ్యక్తికి స్వర్గం ఎలా అయితే కలిగిందో ఆ వ్రతాన్ని ఆచరించిన వ్యక్తికి తాకిన గాలి కూడా గొప్ప శక్తివంతంగా పనిచేసింది. అంటే దీని అర్థము ఇటువంటి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంతటి పుణ్య ఫలితాన్ని, ఎంత గొప్ప యోగాన్ని పొందుతారో మనకు దీని ద్వారా తెలుస్తుంది. కాబట్టి చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించి సాయంకాలం ప్రదోషకాల సమయంలో చక్కగా మళ్ళీ చంద్రుణ్ణి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి ఆ 3 పిడికెళ్ళు బియ్యం వేసినటువంటి ఉంది కదమ్మా, దాన్ని పాయసాన్నం, బెల్లముతో కూడుకున్నటువంటి పాయసాన్నాన్ని నైవేద్యంగా చేయాలి. చేసి ఆ స్వామికి నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులు భుజించినట్లయితే ఆ రోజంతా ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుంది. అప్పుడు ఆ గణపతి యొక్క అనుగ్రహం కలగడం ద్వారా వాళ్ళ జీవితంలో ఎదుర్కొనే అనేక సమస్యలన్నీ కూడాను అతి త్వరగా నివారణ అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది నమ్మి చేయండి, గణపతి అనుగ్రహాన్ని పొంది తీరుతారు, అందులో సందేహము లేదు లేదని చెప్పవచ్చు. చాలా సంతోషం గురుగారు, అనేక విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.